దీనికి ఖమేనీ ఉన్నంత వరకు అది సాధ్యం కాదు. ఎందుకంటే ఖమేనీ కంప్లీట్ కంట్రోల్‌లో పెట్టుకోగలిగాడు. ఇరాన్‌లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా ఓవరాల్‌గా ఖమేనీని సపోర్ట్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. అందుకని వీళ్ళు ఆహ్, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనే పేరుతో ఖమేనీని చంపాలనుకున్నారు. ఇప్పుడేందంటే ఖమేనీ గత కొంతకాలంగా కనిపించట్లేదు. ఆహ్, ఒక దాదాపు ఒక 10 రోజుల నుంచి బయట ఎక్కడా కనిపించట్లేదు. దానికి ప్రధాన కారణం ఏందంటే ఖమేనీని చంపేస్తారని ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఆయన ఒక సీక్రెట్ ప్లేస్‌లకి బంకర్‌లకెళ్ళిపోయాడని ఆయన అసలు మిలిటరీకి కూడా తెలియని విధంగా ఒక ఆహ్, ఇతన్ని కాపాడేదానికి ఒక ఎలీట్ ఫోర్స్ అంటారు. ఆ ఎలీట్ ఫోర్స్‌ని సీక్రెట్ ఫోర్స్‌ని పెట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో అత్యంత నమ్మకమైన వాళ్ళ సెక్యూరిటీలో ఒక సీక్రెట్ బంకర్‌లో ఉంటున్నాడు. కంప్లీట్‌గా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కూడా బ్యాన్ చేశారు. వ్యక్తుల ద్వారా మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది. అంటే పాత పద్ధతి కొరియర్ సిస్టమ్ అంటారు. మావోయిస్టులు కూడా ఈ కొరియర్ సిస్టమే ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మనకి నెట్‌కి కనెక్ట్ అయితే పట్టుకోవడం ఈజీ అని చెప్పి శాటిలైట్‌కి కూడా దొరకకుండా బంకర్‌లో దాక్కున్నాడనేది చెప్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కూడా కడ్జీ, ఆయన పేరు ఇజ్రాయెల్ కడ్జీ. ఆయన కూడా మేము ఖమేనీని చంపాలనుకున్నాం. మాకు ఆపరేషనల్ ఆపర్చునిటీ రాలేదని చెప్పాడు. అంటే కుదరలేదని చెప్పాడు తప్ప చంపాలనుకోవట్లేదని చెప్పలే. అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా మీకంటే అమెరికా మాకు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పాడు. మేము అనుకుంటే చంపేస్తామని కూడా ఆయన చెప్పాడు. అందుకని ఒకటి ఇప్పుడు అందరికి డౌట్ ఏందంటే ఖమేనీకి ఏమన్నా గాయపడ్డాడా? లేకపోతే ఆరోగ్యం సరిగా లేదా? లేకపోతే ఆహ్, చనిపోయాడా? లేకపోతే ప్రాణాలతో ఉన్నాడా? అన్న డౌట్ అయితే అందరికి ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే అందరూ ఏమో సంబరాలు చేసుకుంటున్నారు ఇరాన్‌లో మనం గెలిచామని చెప్పి. కానీ ఖమేనీ మాట్లాడట్లేదు. దాంతో నిన్న ఖమేనీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో కూడా ఆయన ఎక్కడో బయటకొచ్చి ప్రజలతో మాట్లాడుతున్న వీడియో కాదు. జనరల్‌గా అయితే ప్రజలతో మాట్లాడుతున్న వీడియోలు ఆయన బయటకొస్తుంటాయి. ఆయనది ఎక్కడో ఒక ప్లేస్‌లో చిన్న ఒకే స్టాటిక్ షాట్ పెట్టేసి దాంట్లో మాట్లాడుతున్నాడు. అది పాత షాట్‌లో ఏఐతో వాయిస్ క్రియేట్ చేసినా చేయొచ్చు. ఇవాళ పెద్ద విషయం కాదు. ఎందుకంటే క్లోనింగ్ వాయిస్ అనేది ఏఐతో చాలా ఈజీ. మన వాయిస్ ఉంటే మనలాగే వాయిస్‌ని క్రియేట్ చేసేస్తారు. అది మనం కూడా చేయొచ్చు. నేను కూడా చేయొచ్చనమాట. ఎవడైనా చేయొచ్చు. అంత ఈజీ అనమాట అది. సో, అలాగా ఏమన్నా చేశారా అన్న డౌట్‌లొస్తుంది. న్యూయార్క్ టైమ్స్ ఈరోజు ఒక పెద్ద కథనం కూడా రాసింది. అతను లేడన్నట్టుగా. సో, అమెరికన్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది. ఖమేనీ లేడు, ఖమేనీ మిస్సింగు అని ఒక ప్రచారం చేస్తుంది. ఈ న్యూయార్క్ టైమ్సు మెహదీ పగాచి అనే ఒక ఇరానియన్ హెడ్ ఆయన ఖమేనీ ఆర్కైవ్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. దాని హెడ్ ఆయన్ని కోట్ చేసింది న్యూయార్క్ టైమ్స్. ఆయన కూడా ఏం చెప్పాడంటే మాకు కూడా అందుబాటులో లేడు, మేము కూడా వరి అవుతున్నాము ఖమేనీ గురించి అని ఆయన చెప్పడం. అట్లాగే ఇంకొకటి కూడా రాసింది అదేంటంటే ఇరాక్ ప్రెసిడెంటు మసౌద్ పెజెస్కియన్ ఆయన క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ మనం మరింత లిబరలైజ్ అవ్వాలి, వెస్ట్కి మరింత దగ్గర అవ్వాలి ఈ భాష మాట్లాడుతున్నాడు. అంటే ఈయనేమన్నా ఖమేనీ చేతిలోంచి అధికారం లాక్కునే అవకాశం కనిపిస్తూ ఉందా? ఇలా మాట్లాడుతున్నాడంటే అంటే ఈయనెవరు ఈ డిసిషన్లు తీసుకోవాల్సింది ఖమేనీ. ప్రెసిడెంట్ అనేవాడు ఒక రబ్బరు స్టాంపు లాంటివాడే. 4 ఏళ్ళు ఎంతో ఉంటారు. సో, వాళ్ళు కూడా ఫైనల్‌గా ఈయన మాట వినాల్సిందే ఖమేనీ. కానీ ఈయనేమో లిబరలైజ్ చేయాలి, మరింత లిబరలైజ్ చేయాలి, మరింత వెస్ట్‌కి దగ్గర కావాలి. ఇవన్నీ ఈయన మాట్లాడుతున్నాడు. ఖమేనీ పేరుతో వచ్చిన వీడియోలేమో ఇది అమెరికాకు చెంపదెబ్బ లాంటిది అని చెప్పాడు. మనమే గెలిచామని చెప్పాడు. జియోనిస్ట్ కంట్రీ అన్నాడు. జియోనిస్ట్ కంట్రీ అంటే ఇజ్రాయిల్. అది దారుణంగా ఓడిపోయిందని చెప్పాడు. తర్వాత మళ్ళీ గాని అమెరికా మా మీద అటాక్ చేస్తే వాళ్ళకి హెవీ ఆహ్, రిటాలియేషన్ చేస్తాం, మేము బుద్ధి చెప్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఒక పక్క అంత స్ట్రాంగ్‌గా ఆయన మాట్లాడుతుంటే ప్రెసిడెంట్ ఏమో వెస్టర్న్ కంట్రీస్‌కి దగ్గర కావాలని ఎలా మాట్లాడతాడు? అంటే ఏమన్నా జరుగుతుందా? అక్కడ తిరుగుబాటు ఏమన్నా జరుగుతుందా? అట్లాగే ఇరానీలో కొంతమంది అంకుల్ ఆహ్, ఆహ్, నెతన్యాహు అని చెప్పి మంచి పని చేశాడు అంకుల్ నెతన్యాహు మా మీద దాడి చేసి, ఖమేనీని కూడా చంపేస్తే మేము కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తామని వీడియోలు కూడా పెడుతున్నారు. అవి కూడా బయటకొచ్చాయి. మరి అది ఇరాన్‌లో పెట్టారా? లేకపోతే వేరే వాళ్ళ దగ్గర పెట్టించి అమెరికాని మీడియాని ఇలా కథనాలు అవుతుందో తెలియదు. ఏదేమైనా న్యూయార్క్ టైమ్స్ ఒక పెద్ద కథనం రాసింది ఖమేనీ మిస్సింగ్ అని. దీన్ని బేస్ చేసుకొని వెస్టర్న్ మీడియా ఖమేనీ మిస్సింగ్ అని ఒక ప్రచారం అయితే చేస్తుంది. కానీ ఇరాన్‌లో ఉండే మేధావులు మొహమ్మద్ మరాండి లాంటి ప్రొఫెసర్లు వాళ్ళు చెప్పేదేమంటే ఇదంతా కూడా వెస్టర్న్ మీడియా దుష్ప్రచారం. ఖమేనీ ఎక్కడ పోలేదు, ఉన్నాడు. ఖమేనీ ఆయన పద్ధతిలో ఆయన గైడ్ చేస్తున్నాడు. ఆయన గైడ్ చేయకుండా
సీజ్ ఫైర్ కానీ మిగతా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీని బ్యాన్ చేయడం కానీ ఇవన్నీ కానీ ఖమేనీ చెప్తేనే వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా వెస్ట్ ఇజ్రాయెల్ చేసే దుష్ప్రచారం తప్ప ఏమీ కాదు, ఇరాన్ ప్రజలు నమ్మట్లేదు అనేది మరాండి లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఏది నిజం అనేది బయటకు వస్తుంది.